నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారున్నారు. మరి గురువుగారితో మాట్లాడి మనలో ఉన్న కామన్ డౌట్స్, జనరల్ టాపిక్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. సో, గురువుగారితో మాట్లాడడానికి మన కొలీగ్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తుందనమాట. అంటే చాలామంది నానాజీ పట్నాయక్ గారు అనగానే జాతకాలు చెప్తారు, ఆస్ట్రాలజీ యాస్టీస్ చెప్తారు అని. ఎప్పటినుంచో గురువుగారు ఎప్పుడొస్తారు అని. సో, ఇప్పుడు త్రిపుర జాతకం మనం జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చాము. నిజంగా మ్యాచ్ అయ్యేలా గురువుగారు చెప్తారా లేదా అనేది త్రిపురాని ఇప్పుడు లైవ్‌లోకి పిలిచి టెస్ట్ చేద్దాం గురువుగారి పేషెన్స్ అండ్ గురువుగారు చెప్పేవన్నీ గూడా. గురువుగారు నమస్తే అండి. శ్రీమాత్రే సో, నమః. ఇవాళ గూడా ఒక టాస్క్ ఇవ్వబోతున్నాము. ఆ అమ్మాయి వస్తది. జాతకం అయితే స్టార్ట్ చేద్దాం. షూర్. గురువుగారు నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. తను మీకోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తుందనమాట. మీతో తన జాతకం చెప్పించుకోవాలి. మీరు కరెక్ట్‌గా చెప్తారు అని. ఓకే. మరి తన డీటెయిల్స్ అయితే ఇచ్చింది. నేను ఇందాక ఆల్రెడీ షేర్ చేశాను. ఓకే. ఒకసారి తన జాతకం, తన ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పగలరా? తప్పకుండా అమ్మా. అయితే ఫ్యూచర్ చెప్పే ముందు పాజిటివ్ కొన్ని మ్యాచ్ చేసుకొని ఫ్యూచర్‌లోకి వెళ్తాం. ఎవరికైనా చార్ట్ చెప్పేటప్పుడు. ఒక్కసారి మీరు చెప్పే ముందు ఏం చేస్తారంటే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. రైట్. ఎందుకు తలుచుకోమంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది చెప్పించేదంతా ఆవిడే. మనం ఏదో జస్ట్ ఇది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఆర్ద్ర నక్షత్రం అమ్మ. ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం మిథున రాశిలో జన్మించారు మీరు. కుంభలగ్న జాతకం మీది. ఎప్పుడైనా మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రంలో జన్మించి చంద్రుడు కనుక ముందుకి వెనక చంద్రుడికి ముందు ఏమీ గ్రహాలు లేకపోతే చిన్నప్పుడు కొంచెం మానసికంగా మీరు మీ మదర్ ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పడ్డారు మానసికంగా. ఓకే, మీరు అవును కాదని క్లియర్గా చెప్పండి అమ్మా. ఇంకోటి ఏంటంటే మీరు చూడడానికి ఇప్పుడు మోడర్న్గా కనిపిస్తున్నారు, బట్ మీకు స్పిరిచువల్ థాట్స్ కానీ స్పిరిచువల్గా కానీ 17వ ఏట నుంచి 17th ఇయర్ నుంచి బాగా పెరిగింది మీకు కదమ్మా. ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ యోగానికి జల రాసులకి సంబంధం వచ్చింది. ఇక్కడ స్పిరిచువల్ యోగము జలరాశులు అంటారు. వచ్చినప్పుడు ఏమవుద్దంటే మీరు భగవంతుణ్ణి అంటే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ శివుణ్ణి చూసినా, ఒక లలితను చూసినా, కాళీని చూసినా, ఎవరిని చూసినా కూడా మీ ప్రమేయం లేకుండా మీకు నీళ్ళు వచ్చేస్తాయి కళ్ళ నుంచి కదా. అది ఎందుకు వస్తాయి మీకు కూడా అర్థం కాదు, కంట్రోల్ అవ్వదు. సంథింగ్ ఒక మదర్ మిస్ అయితే కనబడ్డప్పుడు మనకు ఒక ఫీల్ వస్తుంది చూసారా, అలా వస్తుంది. ఇది ఎందుకు అవుతుంది అలాగంటే ఎమోషన్ యోగాలు ఆధ్యాత్మిక యోగాలు కలిసాయి మీకు. ఇంకోటి ఏంటంటే ఇంట్యూషన్ పవర్ అంటారు. మీకు ఇంట్యూషన్ పవర్ కూడా ఉంది. ముందుగా జరగబోయేది ఇలా జరుగుతుంది అనేటువంటిది మీకు తెలుస్తుంటుంది. మీరు మరి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదు, జాతకంలో అయితే ఉంది, మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ ఇంట్యూషన్ పవర్ కూడా ఉంది మీ జాతకంలో. ఇంకొకటి ఏంటంటే మీకు ఫైనాన్స్ అంతా కూడా వేటి వల్ల వస్తుంది మీకు అంటే ఒకటి ఈ క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్, ల్యాండ్స్ వల్ల మీకు బాగా డబ్బులు వస్తాయమ్మా. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే మీ ధనాన్ని ల్యాండ్స్లో పెట్టండి. ల్యాండ్స్లో పెడితే మీరు ఈజీగా ఫైనాన్షియల్గా బాగా గ్రో అవ్వగలుగుతారు. వేరే దేంట్లో పెట్టకండి ఎప్పుడు మీరు డబ్బులు. గోల్డ్ మీద అసలు పెట్టకూడదు మీరు, ఎందుకంటే గురు రాశిలో శని ఉన్నాడు. శని ఉన్నందుకు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రెండ్స్ స్థానాన్ని, ప్రేమ స్థానాన్ని పాడు చేశాడు. ఈ ఫ్రెండ్స్ ప్రేమ స్థానానికి సంబంధం, సంతాన స్థానానికి సంబంధం కలిగి ఉండడం వల్ల మీ జాతకంలో మీ లైఫ్లో ఎక్కువ ఇబ్బంది పడ్డారంటే ఫ్రెండ్స్ వల్లే పూర్తిగా ఇబ్బంది పడ్డారు. అంటే ఈ ఫ్రెండ్స్ వల్ల ఏవేవి జరగకూడదు అన్ని ఇబ్బందులు పడ్డారు మీరు. ఒకటి. రెండవది ఏంటంటే మీరు షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు. పంచమ స్థానం ఎప్పుడైనా పాడైతే, పంచమంలో చంద్రుడు ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ 6th లార్డ్ ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఎప్పుడైనా 6th లార్డ్ చంద్రుడై పంచమ స్థానంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు కుంభలగ్నానికి స్నేహితుల మూలంగా మోసాలు, షేర్ మార్కెట్ మూలంగా ఇబ్బంది పడ్డం, సంతానం పొందిన సమయంలో మీరు బాగా ఇబ్బంది పడ్డం, అంటే ఒక ఏదో గండం గడిచినట్టు ఒక రకమైన ఎమోషన్గా పాడైపోవడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. తర్వాత మళ్ళీ మీ సంతానానికి బాగానే ఉంటుంది, మంచి ధర్మబద్ధంగానే ఉంటాడు మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కానీ ఎవరైనా సంతానం. అలాగే మీకు ఏంటంటే పర్టికులర్గా 2 మ్యారేజ్ యోగం ఉన్నాయి మీ జాతకంలో. ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డిస్టర్బ్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, అది మీ జాతకంలో ఉంది క్లియర్గా. ఇంకోటి ఏంటంటే అమ్మ, మీరు ఎలా అయితే స్పిరిచువల్గా ఉంటారో, చూడడానికి మోడర్న్ డ్రెస్ వేసుకున్న మీ అబ్బాయి కూడా అంతే స్పిరిచువల్గా ఉంటాడు. అదేలేదమ్మా అది. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా మీ జన్మజాతకంలో అంటే ఒక్కొక్కరి జాతకంలో మీది ఒకటే కాకుండా ఇదంతా జస్ట్ పాస్ట్ అడుగుతుంటాము. మీకు చదువుకునే టైంలో
డిస్టర్బ్ అయ్యారు మీరు, అవును. కంటిన్యూ ఇంటర్ అవ్వలేదు ఫస్ట్. మీకు ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అయింది మీకు. ఎందుకంటే ఇక్కడ 4వ స్థానాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో 12లో పడ్డాడు. 4వ స్థానం అనేది విద్యాస్థానం అంటారు. 12th హౌస్లో పడ్డాడంటే ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేది ఇచ్చింది. మీకు సిబ్లింగ్స్ ఉంటారు కదా, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా అవును. వాళ్ళకి కూడా యాక్సిడెంట్ యోగం. ఉమ్. మీకు అయింది కానీ మీకు పెద్దగా ఇబ్బంది దెబ్బలేం తగలలేదు, మీకు జస్ట్ స్మాల్ యాక్సిడెంట్ అయింది లైఫ్లో. బట్ మీ సిస్టర్స్కి బ్రదర్స్కి జరిగిన యాక్సిడెంట్లు కొంచెం తీవ్రంగానే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. తగిలింది కదమ్మా. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే 3వ స్థానానికి యాక్సిడెంట్కి కనెక్టివిటీ కలిగింది, అందుకని అట్లా 4వ స్థానానికి ఆపరేషన్కి సంబంధం వచ్చింది. అందుకని ఏంటంటే మీ మదర్కి ఆపరేషన్ అయింది గతంలో, సర్జరీ అయింది, మంచి పెద్ద సర్జరీ అయింది, చిన్నది కాదు, నాట్ స్మాల్ సర్జరీ, బిగ్ సర్జరీ అయింది. ఇంకోటి 2 ఆపరేషన్స్ ఉన్నాయి మీ మదర్కి, ఇంకోటి కూడా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. అదొకటి. మీ తాతగారు చాలా ఇబ్బంది పడి మరణించడం జరిగింది హెల్త్ ఇష్యూతోని. ఆయన పెద్ద మోసపోయాడు, ఆయన ల్యాండ్ పరంగా. మీ తాతగారు ఆయన కెరియర్ పరంగా కూడా బాగాలేదు, ఆయన లైఫ్ పెద్దగా లీడ్ చేయలేదమ్మా, చాలా ఇబ్బంది పడ్డాడు లైఫ్లో. ఎన్ని అవమానాలు పడాలో అన్ని అవమానాలు పడ్డాడు, లీగల్గా ఇష్యూస్ ఏర్పడ్డాయి, ఆయన హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డాడు మీ తాతగారు, చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. అలాగే ఇంకోటి ఏంటంటే పొరపాటును కూడా మీరు వెళ్ళకూడనివి ఏమిటి అంటే ఫ్రెండ్స్ జోలికి వెళ్ళకండి, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి, లవ్ అఫేర్ జోలికి అసలు వెళ్ళకండి. అది మీకు 3 కూడా పెద్ద దారిద్ర్యాలు ఉంటాయి, అవే ఇబ్బందులు పడ్డారు కదా, అదొకటి. అండ్ అలాగే ఇంకోటి మీకు క్రియేటివ్ జాబ్స్ అని చెప్పాను కదా ఇందాక. అండ్ ఇక్కడ శని ఎప్పుడైతే మీకు 2వ స్థానంలో ఉండి అష్టమాన్ని, 4వ స్థానాన్ని, లాభస్థానాన్ని చూస్తున్నాడో మీకు హెల్త్ ఇష్యూస్ ఏవైనా వస్తే 2 రకాలుగా వస్తాయి ఎప్పుడైనా. ఒకటి మానసిక స్ట్రెస్, రెండవది కీళ్ళవాతం అంటారు. కీళ్ళకి సంబంధించిన, కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి మీకు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడని కాదు, ఇప్పుడు మీ ఏజ్ ఎంత మహా అంటే ఇప్పుడు మీకు 27 ఇయర్స్ ఉన్నట్టున్నాయి, 26, 27 ఉన్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎర్లీ ఏజ్ నుంచే ఉంది మీకు ఆ కీళ్ళకి సంబంధించిన నొప్పులు. అసలు ఈమె కీళ్ళ నొప్పులు ఏంటి అనుకుంటుంటాం. ఓకే. అలాగే మీకు స్పోర్ట్స్ ద్వారా కూడా ధనయోగం ఉందమ్మా. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మీకు చెప్పాలంటే, స్పోర్ట్స్ ఆడతారు కూడా మీరు, ఎందుకంటే మార్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు మీకు. సో ఇదిగా ఉంటుంది. కీళ్ళ నొప్పులనే కానీ కామన్గా వేరేవేమీ కాదు, ఇవి ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలాగే మీకు పళ్ళకి సంబంధించిన దాంట్లో చిగుళ్ళు పాడవుతాయి, అది కొంచెం చూసుకోండి. చిగుళ్ళు పాడవడము, కొంచెం కలద్దాలు తొందరగా రావడము, కళ్ళకి సంబంధించినటువంటి ఇవి ఉంటుంది చూసారా, మీరు గమనిస్తే కనుక 3 to 4 months నుంచి కొంచెం కళ్ళు బ్లర్ అవుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏమనుకుంటుంటే లెన్స్ వల్లనే ఊరికే కళ్ళు తిరగడం కానీ అలా అనిపిస్తుంది. నేనేమనుకున్నా లెన్స్ టైం అయిపోతున్నాయేమో, మసక పడతా ఉన్నాయి లెన్స్. సో లెన్స్ చేంజ్ చేసుకోవాలంటే యాక్చువల్గా నాకు లెన్స్ ఉన్నాయి, సో లెన్స్ చేంజ్ చేసుకోవాలేమో అన్నట్టు అనుకుంటున్నాను నేను నార్మల్ గా వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా అనుకుంటున్నా చూసి. సో ఇష్యూస్ అయితే కాలు నొప్పులు పాస్ట్ అయితే మీరు స్టైల్ కోసం పెట్టుకున్నావు కావు, కాదు సైట్ ఉంది. ఓకే. అదే ఎందుకంటే జాతకంలో 2లో శని ఉన్నాడు కదా, కళ్ళు బ్లర్ అవ్వడం. మీరు 4 months నుంచి ఇంకొంచెం ఎక్కువ లాగుతుంటాయి మీకు ఐస్, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి పడుకో, కళ్ళు మూసేసుకుని అలా నిద్రపోవాలనిపించడం, నిద్రపోయిన తర్వాత లేచేటప్పుడు కూడా తొందరగా తెరవడానికి ఒక రకంగా అంటే స్ట్రెస్ అవ్వడం కళ్ళు జరుగుతున్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయి, దానికి రెమెడీ ఏమిటంటే, ఎందుకంటే ఇక్కడ నేత్రస్థానం అని ఉంటుంది, కుంభలగ్నానికి నేత్రస్థానంలో మీకు శని ఉన్నాడు, అందుకని కళ్ళకి తొందరగా సైట్ వస్తుంది, ఒకటి బ్లర్నెస్ వస్తుంది. రెండవది ఇప్పుడు శని అక్కడ గోచారంలో తిరుగుతున్నాడు 4 months నుంచి, 4-5 months నుంచి, అందుకని ఆ క్యాలిక్యులేషన్ పరంగా మీకు ఇప్పుడు ఈ టైంలో ఇది జరుగుతుంది. దీనికి మీరు ఏం చేయాలంటే నువ్వులు దానంగా ఇవ్వాలన్నమాట. నువ్వులు కనుక దానంగా ఇస్తే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఓకే, ఇదొకటి. అండ్ మీకు కొన్నిసార్లు ఎలా అంటే మర్చిపోతానమ్మా చాలా విచిత్రంగా, పెద్ద మతి మరపు అసలు మీకు. యాక్చువల్గా నేను నిజం చెప్తున్నా, ఎందుకంటే నేను ఈ మధ్య అన్ని చిన్నవి మర్చిపోతున్నా నార్మల్ గా. అంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంతమందికి ఉమెన్స్ కి ప్రాబ్లం వస్తుంది, మతిమరుపు వస్తుంది అనేసి అంట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెన్ పెడతా, కొంచెం ఎక్కడ పెట్టాను అనేది మళ్ళీ దాన్ని ఎత్తుకుతూ ఉంటారు, నా కళ్ళ ముందే ఉంటది, బట్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కోవడం, మతిమరుపు ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే ఇది
ఆలోచన స్థానాన్ని అండ్ మనిషి యొక్క ఇంటెలిజెన్స్ స్థానాన్ని సాటర్న్ క్యాప్చర్ చేశాడు, మూన్ క్యాప్చర్ చేశాడు. అలాంటప్పుడు ఏమవుతాయంటే ఈ మతి మరుపు అంటే పంచమ స్థానం మొత్తం నెగిటివ్ ప్లానెట్స్తో క్యాప్చర్ అయింది. అందుకే మీ జీవితంలో లవ్, సంతానము అంటే సంతానం కలిగినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాము. బట్ వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. మీ సంతానం అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు మీ అబ్బాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసి పెడుతుంటాడు మీకు. అమ్మో అవునా కదా, చేస్తాడు, ఏమన్నా చెప్తే పనులన్నీ చేస్తాడు. చేసి పెడుతుంటాడు. నీకేం హెల్ప్ వినాయకుడు కావాలి, అన్న, వెంకటేశ్వర అన్న చాలా ఇష్టం. అసలు భక్తుడు. నేను చెప్తున్నా కదా, ధర్మ సంబంధమైన వాటిలో పోరాటాలు, ధర్మంగా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాడు. ఇప్పుడు ఎంత 3 years మీ అబ్బాయికి. 3 years. కాకపోతే మీకు ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అయిన జాతకం అంటారు, సెకండ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది మీకు, అందులో ఎటువంటి డౌట్ లేదు, Fix ఇంకా నో డౌట్. అయిపోతుంది. గురువుగారు. మీరు వద్దనుకుంటున్నారు కానీ జాతకంలో ఉంది కదా అది. అయితే నేను అనేది ఏంటంటే మరి సెకండ్ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సెకండ్ మ్యారేజ్ విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. అయితే వద్దులేండి గురువుగారు. మరి అవుతుంది, మీరు వద్దనుకున్నా అవుతుంది అక్కడ జాతకంలో. లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా గురుగారు? ఈ అమ్మాయి అంటే ఒక జాతకంలో ఎలా ఉంటుంది అంటారండి, లవ్ చేసుకుంటే మంచిది, అరేంజ్ చేసుకుంటే మంచిది అని ఉంటుంది. అరేంజ్ చేసుకోవడం బెస్ట్. ఈ అమ్మాయి లవ్ చేసుకోకూడదు, ఓకే. అసలు లవ్ మ్యారేజ్లోకి తీసుకెళ్తుంది కానీ చేసుకోకూడదు ఈ జాతకులు. చేసుకుంటే అంత తలనొప్పి, చాలా అంటే చాలా ఇది. అసలు ఫస్ట్ మ్యారేజ్ విషయంలో చాలా నరకం చూసింది ఈవిడ, ఇంకా అందులో డౌట్ లేదు. ఎర్లీగానే ప్రెగ్నెన్సీ అయింది, మళ్ళీ మ్యారేజ్ అయినా లేట్ అవ్వలేదమ్మా మీకు, చాలా ఎర్లీగా అయిపోయింది. కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు, మీరు చాలా ఇదయ్యారు, చాలా అంటే చాలా ఇదయ్యారు. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే మీకు ప్రజెంట్ అయితే గురుమహర్దశ నడుస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా 2014 నుంచి మీరు స్పిరిచువల్గా బాగా వెళ్ళారని. ఇది 2030 వరకు గురుమహర్దశ ఉంది. సో మీరు ఫినాన్షియల్గా చూసుకుంటే మంచి స్టేజ్కి వెళ్తారా, ఏం భయపడకండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది లైఫ్లో. ఇవాళ నిద్రపోతుంది కంప్లీట్గా. మీకు ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఆల్రెడీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొత్తగా చెప్పేది ఏం లేదు, తెలియదు ఏదేం చెప్పాలి మీకు చెప్తే కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఎవరు నాకు తెలియదు, మీ కళ్ళకు ఉన్నదని ఎవరు అనుకోరు, అవునా కదా. ఇన్ఫ్లుయెన్సర్గా మీకు బాగా డబ్బులు వస్తాయి, ఏదైనా నేర్పించడం ద్వారా వస్తాయమ్మా. మీకు ట్రైనింగ్స్ ఇస్తారు చూసారా, ఏదైనా ట్రైనింగ్ ఇవ్వండి. గైడింగ్ ట్రైనింగ్ మీ లైఫ్ నిలబెడుతుంది, అద్భుతమైన స్టేజ్ తీసుకెళ్తుంది మిమ్మల్ని. గైడింగ్ ట్రైనింగ్, రియల్ ఎస్టేట్ చేయండి, బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి మీకు. భూము అమ్మించేది చేశారంటే మీరు భూములకు సంబంధించి అసలు పిచ్చి పిచ్చి డబ్బులు వస్తాయి. ల్యాండ్స్ కొనండి. అయితే మిమ్మల్ని త్రిపుర అని పిలుస్తారు కదమ్మా. త్రిపుర అనే పేరుకి ఏంటంటే ఎప్పుడైనా మీరు అపార్ట్మెంట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా మెయిన్ ఎంట్రన్స్ అనేది మీరు సౌత్లో అసలు ఉండకూడదు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడున్నా నార్త్, ఈస్ట్ ఆర్ వెస్ట్, వెస్ట్ సెంటర్, నార్త్, మళ్ళీ వాయువ్యంలో ఉండకూడదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ తీసుకున్న ఇల్లు కూడా తూర్పు. తూర్పు తీసుకోవచ్చు, మంచిది. అంటే ఇప్పుడు తూర్పు present తీసుకోవచ్చు, నో తీసుకున్న ప్రాబ్లం, ఇల్లు బాగానే కూడా ఉంటుంది తూర్పు. తూర్పు అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫాదరు చాలా కోపంగా ఉండేవారు అమ్మాయిన, ఉండేవాడు. చాలా అగ్రెసివ్ మీ ఫాదర్. మళ్ళీ మీ మదర్ అలా కాదు, కొంచెం పర్లేదు, డామినేషన్ ఉంటుంది కానీ ఫాదర్ అంత ఇది కాదు. ఆయన అసలు చాలా కోపము, ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు Situations విపరీతమైన తగ్గేలా కోపం. చేశాయి. ఆయన చూస్తున్న భయం వేసేటట్టు ఉంటుంది ఆయన పరిస్థితి, అట్లా ఉండేవాడు ఆయన. అదొకటి. మీకు కూడా బాగా కోపం ఉండేదమ్మా, ఇప్పుడంటే కొంచెం కూల్ అయ్యారు కానీ ఒకప్పుడు మీరు బాగా కోప వ్యక్తులు మీరు చెప్పాలంటే. అండ్ అట్లాగే శని మహర్దశ వస్తుంది 2030 నుంచి. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మరలా ఎవరైనా ఫ్రెండ్స్ రూపంలో మీకు ఎంటర్ అయ్యి ఇబ్బందిని ఇస్తారు. సాటర్న్ మహాదశ 2030 నుంచి 19 years ఆఫ్ పీరియడ్ ఉంటుంది మీకు. ఆ టైంలో మీరు ఏం చేయండి అంటే సింపుల్గా అందరిని అవాయిడ్ చేస్తారు ఆడ. దూరం పెట్టండి. మీకు ఇంకో సంతానం కూడా కలుగుతారు, ఒక సంతానం వద్దు గురువు గారు. జాతకంలో ఉంది. వద్దన్నా ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 5 అవుతుంది కదా, 1 గంట తర్వాత 6 అవుతుంది అనేదాన్ని ఎవరైనా తప్పించగలరా? అలాగే జాతకంలో ఉన్న యోగాన్ని ఎవరూ మార్చలేరు. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే కొంతకాలం మీరు సంతానంతో దూరంగా కూడా ఉంటుంటారు. ఎందుకంటే మీ జాతకంలో మీ దగ్గరగా ఉన్నది లేదు సంతానంతో, మీరు ఒక దగ్గర, సంతానం ఒక దగ్గర ఉంటారమ్మా. వెరీ క్లియర్గా చూపిస్తుంది ఆ విషయం మీకు జాతక చక్రంలో. అట్లాగే ఇంకోటి ఏంటంటే మీరు శని మహర్దశ వచ్చినప్పుడు రెగ్యులర్గా మీరు నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి, దెన్ బాగుంటుంది ఆటోమేటిక్గా. శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి, సెకండ్ హౌస్లో ఉంది కాబట్టి. కెరియర్ డెసిషన్స్ కానీ మీ లైఫ్ డెసిషన్స్ కానీ సాటర్న్ మహాదశ
శనివారాలు పర్టికులర్గా అవాయిడ్ చేయండి. శని హోరా అని ఉంటుంది ప్రతిరోజు కూడా, మీరు ప్లానటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది, అది కనుక వేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా శని హోరా ఎప్పుడు వస్తుందో చెప్తుంది. ఆ టైంలో ఎటువంటి సంతకాలు కానీ ఏవి చేయకండి అసలు ఎట్టి పరిస్థితుల్లో, అదొకటి. కాకపోతే ఏంటంటే మీరు మెడిటేషన్ చేయాలి. చంద్రుడు కేమద్రోమ యోగంలో ఉన్నాడు అంటే చంద్రుడికి ముందు వెనక ఏ ప్లానెట్స్ లేవు. ఏదైనా పెట్టుకుంటే అలా మైండ్లో తిప్పుకుందాము, ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అనుకుని ఉంటారు. దీన్ని కేమద్రోమ యోగం అంటారు. సో మీరు కనుక రోజు ఒక్క అరగంట సేపు మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, లేకపోతే బ్రీతింగ్ ఇవి ఉంటాయి చూసారా, అవి చేస్తే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. పొత్తి కడుపులో ఇబ్బంది వస్తుంటుంది మీకు. పొత్తి కడుపులో ఒక ఇండైజెషన్ ఇష్యూ ఏదైనా తింటే అది ఒక రకమైన మంటని, ఒక రకమైన అనీజీనెస్ని పొత్తి కడుపులో ఎక్కువగా ఉంటుంటుందమ్మా మీకు. మీకు మూడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైఫ్లో. ఒకటి బ్లర్, కళ్ళకు సంబంధించింది. 2 కాళ్ళకి సంబంధించింది. 3 పొత్తి కడుపులకు సంబంధించింది. ఈ 3 మీకు ఇబ్బందిని ఇస్తుంటాయి. కాళ్ళవాతం, నరాలు లాగడం, నర్వ్స్ రిలేటెడ్గా నరాలు లాగడం అలాంటివి జరుగుతుంటాయి మీకు. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే మీ బెస్ట్ ఫ్రెండ్ మీ అమ్మవారే. ఒక ఫ్రెండ్గా ఫీల్ అవుతారు మీరు, భగవంతుని గమనించండి ఎప్పుడైనా. అన్నీ చెప్పుకుంటుంటారు. నాకు కొంచెం బాధ అనిపించినా కానీ ఇప్పటికీ అంటే ఇంట్లో పెట్టుకుంటాను, నిమ్మకాయ పెట్టుకొని ఆమె దగ్గర కూర్చొని చెప్పుకోవడము, ఏడవడము చేస్తూ ఉంటాను. ఒక ఫ్రెండ్కి ఎలా అయితే మీరు మనం టైప్ చేసి మెసేజ్ చేస్తాం అట్లా మీరు చెప్తారు భగవంతుడు. ఎందుకంటే దాన్ని ఆధ్యాత్మిక యోగం అంటారు. ఇది ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నారు, ఏంటి కారణం ఏమిటి అంటే మీరు పాస్ట్ లైఫ్లో సాధన చేశారమ్మా, భగవత్ సాధన బాగా చేశారు మీరు పూర్వజన్మలో. ఆ పూర్వజన్మలో చేసిన సాధన ఇది కంటిన్యూ అవుతుంది మీకు. అందుకే మీకు ఎవరూ చెప్పలేదు, మీ ఇంట్లో ఎవరు కూడా భక్తిగా ఉండడం కానీ, మీ ఇంట్లో స్పిరిచువల్గా ఉండాలని చెప్పడం కానీ ఎవ్వరూ జరగలేదు. మీకు ఎప్పుడైతే 16th ఇయర్ దాటిందో, అంతకుముందు ఉండేది కానీ ఇంత ఉండేది కాదు, 16th ఇయర్ ఎప్పుడైతే దాటిందో కరెక్ట్గా ఫస్ట్ 13th ఇయర్లో ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది మీకు. 16th ఇయర్ నుంచి స్టార్ట్ అయింది మీకు. అది స్టార్ట్ అయ్యి 16-17 ఇయర్ నుంచి. గురువు గారు ఒక విషయంలో ఇబ్బంది పడ్డారు, ప్రేమ విషయంలో అన్నట్టు. సో అప్పుడు మేము ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ ప్రశ్న ఇవన్నీ అంటారు కదా, అవి చెప్పడం, ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పడము, అలా అంతా జరిగినప్పుడు అంటే 17 years 18 years అంటే ఇంకా అప్పుడు చిన్నపిల్లని అంత వెళ్తుంటా, గుడికి వెళ్తుంటా వస్తుంటాను. కానీ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఇంకా ఒక 7 years నుంచి అయితే ఇంకా ఆమెను పూర్తిగా అసలు ఇంకా ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా ఆమెకు చెప్పుకోవడం చేస్తే, నీ మీదే వదిలేస్తున్నా నేను భారాన్ని అనుకోవడం అట్లా. మీరు గమనిస్తే కనుక ఒక 4 years బ్యాక్ ఒక 2 సంవత్సరాల పాటు కంప్లీట్ భగవత్ సంబంధించిన దాన్ని ఇంకెక్కువ కనెక్ట్ అయ్యాయి మీకు కదా. 4 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ 4 సంవత్సరాల క్రితం పడుకుంటే కూడా ఆమె కల్లోకి రావడం, కంప్లీట్ గా కనబడము, ఇవన్నీ కూడా ఎక్కువ జరిగాయి. చూడడానికి మీరు ఇలా ఉంటే ఈవిడికి అసలు ఆధ్యాత్మిక ఉండదనుకుంటారు, కానీ జాతకం లగ్నంలో గురుకేతువులు ఉన్నందుకు ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్ మీకు అది ఒక రకమైన ఇది టర్న్ అయింది అక్కడ మీకు కదమ్మా. అది సో అది. అండ్ ఒకటే మీకు ఏంటంటే ఇక్కడే కాకుండా విదేశీ సంపాదన కూడా ఉంది. మీరు ఖచ్చితంగా బయట దేశాలకు కూడా వెళ్తారు మీరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు సాటర్న్ మహాదశ 2030 నుంచి 2049 వరకు ఉంటుంది, 19 years ఉంటుంది. ఆ టైంలో మీరు సాటర్డేస్ ఒకటి అవాయిడ్ చేయండి, ముఖ్యమైన విషయాలు. వీలైతే కనుక మీరు ఆ టైంలో అంటే మీరు నాన్ వెజిటేరియన్ తింటారని ఉంది జాతకంలో, అవాయిడ్ చేయాలి కొంచెం. ఆ టైంలో కొంచెం శనివారాలు తినకండి, అంటే శనివారాలు వదిలేసేయండి. శనివారం డెసిషన్, ఎందుకంటే సాటర్డేస్ కనుక మీరు తిన్నారనుకోండి ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి, అంటే డైజెషన్ ఇష్యూస్ పెరుగుతుంటాయి. అదొకటి చూసుకోండి సరిపోతుంది. మెయిన్గా ఏంటంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అత్తగారు చాలా ఇబ్బంది అమ్మా, మామూలు కాదు, క్రూయల్. బయటకు ఒకలాగా కనిపిస్తారు, లోపల మాత్రం వెరీ క్రూయల్ టైప్ ఆఫ్ దీంట్లో ఉండే అత్తగారు వచ్చారు మీకు చెప్పాలంటే. అండ్ షీఈ్ బిజినెస్ ఆల్సో. ఓకే, అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మీరు 2025 10వ నెల వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అదే చెప్పారు గురువుగారు, అదే భయం వేస్తుంది. భయమేం లేదు, ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ అయింది మీకు ఆ యోగం, గురువులో రవి కదా. సో ఎప్పుడైతే గురువులో రవి స్టార్ట్ అయిందో ఇది 2 రకాల ఫలితాలు ఇస్తుంది. ఒకటేమో గ్రోత్ ఇస్తుంది లైఫ్లో, కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలని చూపిస్తుంది. అందులో ముఖ్యంగా ఆదివారాలు, శని, బుధవారాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా ఆది శనివారాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ మీకు నేను చెప్పిన మార్గాల్లో వెళ్ళండి అమ్మా, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఆయిల్ ఎక్కువగా దానంగా ఇస్తుండండి మీరు.
లైఫ్లో మీకు పాస్ట్ లైఫ్ కర్మ సంబంధించింది మీకు కనెక్ట్ అవ్వకూడదు, ఎక్కువగా ఇబ్బంది పడకూడదు అంటే ఆయిల్ని మీకు దగ్గరలో శివాలయాలు ఉంటాయి కదా, 1 kg ఆయిల్ తీసుకోండి. దీని ప్రక్రియ నేను మీకు ఇలాంటి కెమెరాలో చెప్పకూడదు అది ఎలా ఇవ్వాలనేది, ఎందుకంటే అది అందరూ వినకూడదు. ఒక పరిహారం విషయంలో తర్వాత చెప్తాను మీకు ఆయిల్ని ఎలా ఇవ్వాలనేది. అట్లా ఇవ్వండి, ఓకే. అది చూసుకోండి. అండ్ శుక్రవారం ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు మీకు. ఫ్రైడేస్ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ శుక్రవారాలు ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఓకే. అది మెయిన్గా చూసుకోండి. అగ్రిమెంట్స్ ఏవి కూడా మీరు సోమవారాలు చేయకండి. అండ్ జూలై 15th to ఆగస్ట్ 15th మధ్యలో నో అగ్రిమెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ సిబ్లింగ్స్లో ఎవరైనా ఒకరు బిజినెస్ లైన్స్లో కూడా వెళ్తారమ్మా. బిజినెస్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి, బాగా టాక్టివ్ ఉంటారు కొంచెం, అట్లా ఉంటుంది. అది మరి వాళ్ళు మీకు చెప్పారో లేదో, ఐడియాస్ ఉన్నాయి? లేదు, చెప్పలేదు. ఒక్కటే చెల్లెలు, తను ప్రెసెంట్ జాబ్ చేసుకుంటుంది. జాబ్ చేస్తుంది కదా, తన బిజినెస్లో కూడా వెళ్తుందమ్మా. ఫుడ్ చేద్దాం అనుకుంది కానీ సెట్ అవ్వలేదు. చేస్తుంది తను చేస్తుంది. తనకు కూడా కొంచెం మానసికంగా కొంత స్ట్రెస్ ఉంటుంటుందమ్మా తనకు కూడా, మీ సిబ్లింగ్కి. అండ్ అట్లాగే తను పెళ్లి చేసుకోనని కూర్చుంది గురువుగారు ఇప్పుడు. అంటే అలా కాదు, తను భయం ఉందమ్మా పెళ్లి విషయంలో తనకి. ఫియర్ అంటారు ఏదో, ఏమో అయిపోతుందేమో అని, ఇది ఉంది తనకి. బట్ తను ఖచ్చితంగా ఇది అవుతుంది. తను విదేశాలకు వెళ్ళే యోగం కూడా ఉంది తనకి, మీ జాతకంలో చూపిస్తుంది. తను విదేశాలకు వెళ్తుంది అనేటువంటిది. అండ్ ప్రజెంట్ అయితే జాబ్ చేస్తుంది కానీ అంత గొప్ప జాబ్ ఏం కాదు, కొంచెం నార్మల్ జాబ్ చేస్తుంది. ఏదో వస్తుందంటే వస్తుంది, హై లెవెల్లో ఏం లేదు తను జాబ్ విషయంలో. మీ సిస్టర్ పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయి ఉంటుంది తనకి. బట్ మీ సిస్టర్ పెళ్లి చేసుకునే అబ్బాయికి పూర్వీకుల ఆస్తి బాగుంటుంది, ఖచ్చితంగా తాతగారు ఆస్తి బ్రహ్మాండంగా ఉంటుంది మీ సిస్టర్ పెళ్లి చేసుకునే అబ్బాయికి. అండ్ ఫాదర్ మదర్ సిస్టర్స్, ఫాదరు మదరు సిస్టరు, ఇది మీ సంతానానికి సంబంధించిన విషయము. కొంచెం నువ్వులు దానంగా ఇస్తున్నాడు, ఎందుకంటే శనికి ట్రాన్సిట్ ఉంది కాబట్టి ఇవి చేయండి. ఇంకేమైనా మీరు అడగాలంటే అడగండి, నేను చెప్తూ పోతే తరాలకు వెళ్ళిపోతూ ఉంటుంది నా మైండ్ అంతా. అది ఏం లేదు అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యాను. అవునమ్మా, సో వెళ్తారు, క్రియేటివ్ ఫీల్డ్లో వెళ్తారు మీరు. కెరీర్ ఉంటుందా ఉండదా అనేసి, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే రైట్. మూవీలో అయితే మీ కెరియర్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే మూవీస్లో ఎప్పుడైనా మీకు శనివారం వచ్చే ఆపర్చునిటీస్ మాత్రం తీసుకోకండి. శనివారం ఏది సైన్ చేయకండి, అది మెయిన్గా చూసుకోండి. మూవీ ఇండస్ట్రీలో మీకుండే తెలిసిన వాళ్ళలో ఎవరికైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళు మీకు పరిచయం ఉంటారమ్మా. అంగవైకల్యం అంటే వాళ్ళకి ఏదైనా చెయ్యో కాలో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. అంటే కాస్టింగ్ ఆయన ఉన్నాడు, హ్యాండిక్యాప్డ్ పరిచయం అయ్యాడు కానీ పేమెంట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. కానీ హ్యాండిక్యాప్ పరిచయం అవుతాడు మీకు. ఆయన పరిచయం అయ్యాడు కానీ జస్ట్ కాస్టింగ్ వర్క్ ఉంటుంది. అది జాతకంలో ఉంది, అది కూడా ఉంటుంది ఆఖరికి. పేమెంట్స్ రావట్లేదు అంటే ఏం లేదు, మీకు సాటర్న్ 2nd హౌస్లో ఉన్నాడు కదా, స్లో మూమెంట్ ఉంది, దాన్ని మీరు ఫాస్ట్ చేసుకోవాలంటే ఎలా అంటే, జ్యోతిషాస్త్రం అంతా ఎలా ఉంటుందంటే, మనకి క్లైమేట్ ఎలా ఉంది, ఇప్పుడు మనం చూడండి బాగా చలేస్తుందమ్మా, బాగా చలేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఫైర్ వెలిగిస్తాం. మీరు చలిని పో అంటే పోదు, ఫైర్ వెలిగిస్తే ఆ ఎనర్జీతో చాలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అట్లాగే ఇక్కడ సాటర్న్ ఎనర్జీ 2nd హౌస్లో ఉంది కాబట్టి మీరు దాన్ని తరిమే ఎనర్జీని ఒకటి మీరు పెంచుకోవాలి. అంటే అట్లాగా హోమాలకి అటెండ్ అవ్వడం, లేకపోతే అగ్ని సూక్తం వినడం, లేకపోతే దుర్గా ఆరాధన, అమ్మవారి ఆరాధన ఎలాగో మీరు చేస్తారు కదా, అవి చేస్తే హీట్ రిలేటెడ్ మీకు ఇది అవుతుంది. అట్లా చేసుకోవాలి మీరు. సాటర్డేస్ అవాయిడ్ చేయడం, అంటే సాటర్న్ అంటే ఏంటంటే కోల్డ్, నరాలు, కాళ్ళు, కీళ్ళు, అందుకే మీకు వాటిలో ఇబ్బంది వస్తుంది. కళ్ళలో ఉండేటువంటి ఒక దీనికి కారకుడు అవుతాడు, అందుకని అట్లా ఇబ్బంది పడుతున్నారు.
ఓకే. ఆయన ఫ్రెండ్స్ కారకత్వం తీసుకున్నాడు, షేర్ మార్కెట్ తీసుకున్నాడు, ప్రేమ తీసుకున్నాడు. అందుకే ఈ కారకత్వాలన్నీ మీకు ఇబ్బంది పెట్టాయి లైఫ్లో. అస్సలు పొరపాటును కూడా డబ్బులు ఎక్కువ వస్తాయని షేర్ మార్కెట్ వేరే అయిపోయింది. మీరు వద్దనుకున్నాక అబ్బాయి ఏదో ఊరకనే వేద్దాంలే ల్యాండ్ తీసుకున్నారంటే కోటీశ్వర్లు అవుతారు. కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు మీకు, అది మీకు చాలా ప్లస్ అవుతుంది. స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు పెట్టుకోవచ్చు మీరు. అండ్ ల్యాండ్స్, స్పోర్ట్స్, చిన్న సైజ్ మిషనరీస్ లాంటివి ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు. లేబర్ కన్సల్టెన్సీ పెట్టుకోకూడదు. ఆయిల్ బిజినెస్ పనికిరాదు. అండ్ ఐరన్ బిజినెస్ పనికిరాదు మీకు. అసలు పొరపాటు కూడా వెళ్ళకండి. ఏదో సినిమా ఫీల్డ్లో జస్ట్ అట్లా తిరిగి వస్తారు కానీ అంత గొప్పగా సినిమా ఫీల్డ్ అంత గొప్పగా కూడా వద్దు. అంటే నేను కూడా ఓవర్గా కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ చిన్న వస్తాయి, అట్లానే చూసుకుంటున్నాను. అంత పెద్ద పెద్దవి కూడా మన వల్ల భరించలేము. అవి వస్తాయి, అట్లాంటివి వస్తుంటాయి. అదొకటి చూసుకోండి. భగవత్ అనుగ్రహం అయితే బ్రహ్మాండంగా ఉంది మీకు, అందులో ఎటువంటి డౌట్ లేదు. యాక్చువల్గా మీకు లాస్ట్ లైఫే ఎండ్ అయిపోవాల్సింది లైఫ్ మీది, పోయిన జన్మే ఎండ్ లైఫ్ అవ్వాల్సింది. కానీ అది అనుకోకుండా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చింది మీరు. ఆ పూర్వజన్మ వాసనా బలమే మిమ్మల్ని లాగుతుంది. అదేదో భగవంతుడు నువ్వు సాధన చేయనట్టు చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఒక స్పిరిచువల్ లైన్లో నువ్వు మళ్ళీ వెళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తుంటుంది. మీరు ఏ స్పిరిచువల్ సాధన చేయాలన్నా 2030 వరకే ఉంది. 2030 దాటితే మళ్ళీ మీకు స్పిరిచువల్ యోగం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోపలే మీరు ఏదైనా చేసుకోండి. అంటే స్పిరిచువల్గా ఏదైనా మీ అమ్మవారిని కానీ, గణపతిని కానీ, దత్తుడిని కానీ గట్టిగా పట్టుకుంటే అప్పుడు మీకు అంటే కర్మ నెక్స్ట్ కర్మకారక దశ వస్తుంది కాబట్టి అది మీకు ఇబ్బంది పెట్టనివ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేం లేదు గురువు మీకు చెప్పినామని పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యాయి. పర్ఫెక్టే. ఒక చదువు విషయం అన్నారు కదా, అది ఒక్కటే కొంచెం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక్కటే నేను ఫెయిల్ అయ్యా. ఒక తర్వాత అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఇంకంతా అంటే ఏం లేదు, మీరు చదువు లేదనట్లేదు, నేను కొంచెం హార్డిల్స్ వచ్చాయి మీకు 17th ఇయర్లో అట్లా 16, అదే 17 ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కో ఎడ్యుకేషన్ వేసారు. నేను ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళా చదువుకోవడానికి. అది ఒక విలేజ్ లో చదివా. అక్కడ ర్యాగింగ్ ఎక్కువ అయిపోయింది, తట్టుకోలేకపోయి సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయక ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళి. ఇంకోటి ఏంటంటే మీరు ఎడ్యుకేషన్లో కూడా కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ బాగా ఇష్టపడతారు, రీసెర్చ్ చేసేవి అలాంటివి బాగా ఇష్టపడతారు ఎడ్యుకేషన్లో. అకల్ట్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్. నాకు డ్రాయింగ్ బాగా ఇష్టము, క్రియేటివిటీ. మా డాడీ దాంట్లో వద్దన్నాడు. కానీ క్రియేటివ్ ఉంటుందిలేండి. మీరు ఏదైనా డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా ఓల్డ్ ఉంటాయి చూసారు, ఏదైనా పాతవి. మండాల ఆర్ట్స్ ఒక్కటే వేస్తా గురువు గారు నేను. ఓన్లీ వేసినా కానీ శివుడు, వినాయకుడు, అమ్మవారు తప్పితే ఇంక ఇప్పటి వరకు నా ఆర్ట్స్ లో ఇంకేం లేవు. ఆర్ట్స్ టామ్ అండ్ జెర్రీ కార్టూన్వి ట్రై చేశాను కానీ నేను వేసేది ఒక అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైనా ఇప్పుడు పాతవి ఉంటాయి చూసారు, కొన్ని ఓల్డ్ అయిపోయిన సంబంధించినవి. అంటే దాంట్లో ఒక చరిత్ర దాగున్నట్టే ఉండేవి వేస్తారు. అదే మండల ఆర్ట్ అంటే అదే. ఇంకా చరిత్ర దాగున్నవా? మండల అంటేనే మన హిస్టారికల్ డ్రాయింగ్స్ అన్నమాట. ఎందుకంటున్నారంటే హిస్టారికల్ కాంబినేషన్ అండ్ ఆర్ట్ కాంబినేషన్ రెండు కలిసే మీకు, అందుకే చరిత్ర దాగున్న వేస్తారన్నా నేను మీకు. అంటే మండాలంటే నాకు తెలియదు. మండల ఆర్ట్స్ అంటే అవే. ఓకే, ఓల్డ్ హిస్టారిక్. ఇప్పటి వరకు గురువు గారు చెప్పింది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నీ లైఫ్ లో జరిగిందే చెప్పారా? అంతే. సో యాక్చువల్గా నానాజీ పట్నాయక్ గారు స్టూడియోకి వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉందన్నమాట, చెప్పించుకుంటా జాతకం. అంటే ఏం లేదు గురువు గారు, నా డౌట్ అంటే ఏంటంటే మీకు అసలు తెలుసా ఇలా ఇన్ని ఉంటాయని తెలుసా మీకు జాతకం? తెలీదు. నేను ఏ రోజు ఒక దగ్గర కూర్చొని నా జాతకం నేను చెప్పించుకోవడం ఏం లేదు. నాకు బాధ అనిపించిందా అవ్వకు ఫోన్ చేస్తా, ఇది నా బాధ ఏంటి, నువ్వు ప్రశ్నలో కూర్చొని ఆమెను అడుగు అని ఆమె అడగమని చెప్తా. మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది, ఇలా ఉందమ్మా ఇలా ఉంది. ఇల్లు కొత్త ఇంట్లోకి మూవ్ అయ్యాను. మూవ్ అయిన 3 months నేను ఇంట్లో అమ్మవారిని పెట్టుకోలేకపోయాను. అంటే నాతో ఉన్న జాతకం నాకు కలిసి రావట్లేదా, నేను ఎందుకు పెట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఇంకింతే మీరు అన్నట్టే ఫ్రెండ్ లానే మాట్లాడుకుంటాను, నువ్వు ఎందుకు నా దగ్గరికి రావట్లే, నాతో ఎందుకు ఉండను అంటున్నావు అది అని. వేరే ఇంట్లో ఉన్నాను. అది కూడా ఎలా ఉంటుంది అంటే మీకు అమ్మవారితో అదేదో చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఉంటారు సరే, ఓల్డ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అలా ఫీల్ అవుతారు. నేను ఆమె ముందు కూర్చోగానే నాకు ఇలా కారిపోతాయి. అంటే నా బాధ అంతా ఎట్లయిపోతుంది అంటే ఆమె కళ్ళు మూసుకొని ఇంకా అవ్వ ఆమె. మీకు అదే చెప్పాను, అందుకే మీకు జాతకంలో మీ కళ్ళీలు వస్తాయండి. ఏజ్డ్ ఎమోషన్. మొన్న కూడా సరస్వదేవ ఆలయానికి వెళ్ళాను నా కొడుకు అక్షరాభ్యాసం చేయించడానికి. అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆమెకి దండం పెట్టుకుంటుంటే ఏడుపు ఎందుకు వస్తుంది నాకు, నేను వచ్చింది అక్షరాభ్యాసానికి కదా అనిపిస్తుంది.
కాళీ అమ్మ టెంపుల్కి వెళ్ళినా అదే జరిగింది. కాళీ అమ్మ టెంపుల్కి వెళ్తే ఇంకా విపరీతం అసలు. అస్సలు ఆమె పడుకొని ఉంటుంది అమ్మవారు కాళీ అమ్మ. ఆమె దగ్గరికి వెళ్ళి జస్ట్ అలా కూర్చుని ఆమె చూస్తున్నా అంతే. ఇక గారుతున్నాయి, ఇట్లా ఎందుకు గారుతున్నాయో అర్థం కాదు. దాన్నే పూర్వజన్మలో మీరు చేసిన సాధనా ఫలం అంటారు. మీరైతే నాకు చెప్పలేదు ఇప్పటివరకు మీకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు కళ కూడా ఎట్లా వస్తుంది అంటే అమ్మవారు నిండుగా కనిపిస్తుంది నాకు, ఫుల్ ఫేస్ ఐస్ తో సహా పసుపు మొత్తం వస్తే ఇంకా జాతర చేస్తున్నట్టు, మేకలు కనిపిస్తాయి, వేపాకులు కనిపిస్తాయి. అసలు ఒకసారి అయితే మీరు బలిచ్చినట్టు కూడా వస్తుంది. మేకని బలిచ్చి ఇట్లా ప్లేట్ లో తీసుకెళ్తూ ఇలానే వస్తాయి. నేను వెంటనే అవ్వకు ఫోన్ చేసి ఏంటవ్వ ఇలా వస్తుందా అంటే ఏం లేదు అమ్మ కనిపిస్తుంది అంతే, నీకు ఆమె కావాలనుకుంటుంది దర్శనం ఇది చేసుకుని. ఏమంటారంటే పాస్ట్ లైఫ్ సాధన ఇంక్లినేషన్ జరిగిన టైం ఇది, అది జరిగింది కాబట్టి మీకు అది వస్తుంది. అది అంత ఈజీగా మనం అనుకుంటారా పాస్ట్ లైఫ్లో ఉన్నాయనుకుంటాం, పాస్ట్ లైఫ్ కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బాధలు పడుతుంటే లాస్ట్ జన్మలో ఏమైనా తప్పులు చేస్తుంటేనే ఈ జన్మలో కర్మ ఇంత అనుభవిస్తున్నాను. అలా కాదు, యాక్చువల్గా ఏమైందంటే పాస్ట్ లైఫ్తో మీకు ఎండ్ అయిపోవాల్సింది, మీ కర్మ ముందుకు తీసుకొచ్చింది సమ్ కర్మల వల్ల, లేకపోతే అసలు. కానీ ఇప్పటికీ కూడా ఏం చెప్తుందంటే అమ్మవారు ఏం చెప్తుందంటే మీకు నువ్వు సాధన చేసి మళ్ళీ నీ దీనిలోకి నువ్వు వచ్చేసే అని చెప్తుంది. అందుకే మీకు అటాచ్మెంట్ చూడగానే కళ్ళలో నీళ్ళు రావడము, ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతుంటే అనిపించడం జరుగుతూ ఉంటుంది. అసలు యాక్చువల్గా మీ వేషధారం చూసి అసలు ఈమె ఆధ్యాత్మికం ఉండదు అనుకుంటా, కానీ చాట్లో ఉంది క్లియర్గా. నాకు ఇదే ఇష్టము, కాకపోతే ఇంకా ఫీల్డ్ అంటే చెప్తున్నా, అంటే మనం డ్రెస్సుని చూసి మనిషిని అంచనా వేయకూడదు. చూడడానికి ఇట్లా ఉందని ఇవిడ మోడర్న్ అనుకుంటే ఎట్లా అంటే మోడర్న్ ఉంటారు, కానీ స్పిరిచువల్ లోపల ఉందని ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు కుంభలగ్నం అయింది, కుంభం అంటేనే కొండ మనం లోపల చూసేదాకా ఏం తెలియదు. అక్కడ గురుకేతువులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవి స్పిరిచువల్, బయటికి మనకు తెలియదు, అది లోపల చూసి తెలుస్తుంది ఏంటనేది. సో అది త్రిపుర జాతకం అయితే గురువు గారు యాస్టీస్ చెప్పారు. సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్. నిజంగా నేను షాక్ లో ఉన్నా నిజం చెప్పాలి అంటే. నాకు కళ్ళు నిజంగానే బ్లర్ అవుతున్నాయి. నేనేమనుకుంటున్నా లెన్స్ ప్రాబ్లం అవుతున్నాయి నేను ఫీల్. ఆల్రెడీ చెప్పావు, చెప్పిందే చెప్తుంది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చలికాలం కదా, అందుకే నాకు మా మమ్మీకి చెప్తూ ఉంటా కాళ్ళు నాకు ఇబ్బంది అవుతున్నాయి మమ్మీ అని చెప్తూ ఉంటాను అనమాట. సో మీరు ఇప్పుడు చెప్తుంటే ఓకే అనుకోని నేను ఫీల్ అవుతా ఉన్నాను. అంటే జాతక చక్రంలో ప్రతిదీ ఉంటుంది. మీకు ఎందుకు మీకు పరిచయమైన వ్యక్తి హ్యాండిక్యాప్డ్ అని వచ్చిందా లేదా? అది షాక్ అయ్యాను అసలు కాస్టింగ్ అన్న దాని గురించి. అదే కదా. ఓకే, సాటిస్ఫై. సో మీలో కూడా ఎవరికైనా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉండే రెమెడీస్ కావాలన్నా కూడా కింద స్క్రీన్ పైన గురువు గారి నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు.